అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే అండి చెప్తాను చూడండి. కేఎఫ్సీ చేయబోతున్నాను. కేఎఫ్సీకి ఏమేం కావాలో ఎటు చేయాలో చెప్తాను చూడండి. ఈ కేఎఫ్సీ వచ్చి నేను 2-3 రకాలు చేస్తాను. ప్రస్తుతానికి ఒక రకం చూడండి, ఒక రకం చూపించాను ఇప్పుడు ఎట్లా చేసేది. మనం ఫస్ట్ ఈ కేఎఫ్సీ కోసం అని చెప్పేసి ఇవి చికెన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. కోళ్ళు ఇవన్నీ ఇట్లా ఈ మాదిరిగా లెగ్ పీస్ ఒక పక్క, ఈ పిక్కలు ఒక పక్క కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది రెక్కల పక్కలు ఉంటారా అదండి. ఇక్కడ వచ్చేసి దీన్ని సదర్ అంటారు. దీన్ని ఎదురుము ఉండే భాగం ఇది. నేను ఇంకా అక్కడంతా ఎంకలు వచ్చాయని చెప్పేసి నేను ఇట్లా పీసుగా కోసిపెట్టినాను అనమాట, పొడుగ్గా. అది ఇప్పుడు మనము కేఎఫ్సీ ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. ఈ గిన్నె ఉంది కదా, ఈ ఒక పెద్ద గిన్నె తీసుకుందాము. ఈ పెద్ద గిన్నెలోకి ఈ కేఎఫ్సీ ముక్కలు వేసేసుకుందాము. అన్నీ కడిగేసి పెట్టేసానండి ఇవి ముందుగానే. అవన్నీ దీనికి ఏమేమి కావాలంటే చూడండి. ఇది వచ్చేసి ఉప్పు ఇంకా ఇంత మాత్రం సరిపోతుంది. ఆడికాడి సరిపోతుంది, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఉప్పు. అవన్నీ మనకు ఇది మనం వచ్చేసి ఇది తెల్లగడ్డ అండి. తెల్లగడ్డని ఒక తలకాయ గడ్డ అంతా మొత్తం తీసుకునేసి ఈ మాత్రం దంచి పెట్టుకున్నాను అనమాట. ఇది ఇంకా ఇది ఒక 2 పాయలమైన పక్కన ఉండి ఇచ్చేసినాను. సాలండి, మళ్ళీ ఎక్కువ తెల్లగడ్డ ఉంటుంది. ఇదే ఎక్కువ అనుకుంటాను నాకు తెలిసి. ఇది వచ్చేసి మాజీ పొడి తెలుసు కదండి. ఇది బార్బీక్యూలు అన్నింటిలో వేస్తారు కదా, ఇది కూడా కొంచెం వేస్తాను. తెల్లగడ్డ వాసన వచ్చి బాగుంటుంది ఇది వీటిల్లో. దీంట్లో కూడా ఉప్పు ఉంటుందండి. ఇది కొలిచి వేయాలని మామూలుగా వేసాను అనమాట. కారం పొడి కూడా వేసుకుందాం. ఇది కారం ఉండే కారం పొడిని 2 చెంచాలు వేసుకుందాం. ఈ పిల్లలు ఈ చికెన్ దీని కేఎఫ్సీకి అయితే కారం తింటారు. ఇది వచ్చేసి మిరియాల పొడి అండి. మిరియాల పొడి కూడా ఒక రవ్వ వేసుకుందాము. మిరియాల పొడి కూడా ఇంకా ఒక రవ్వ ఎక్కువ వేసినా బాగుంటుంది. నేను కొంచెం వేసినాను ఎందుకంటే కారం పొడి వేసినాను కాబట్టి. మా పిల్లలు కూడా మళ్ళీ వీడియో చూస్తారు కదా, కారం ఎక్కువ వేసినా మళ్ళీ ఎడుతారు, తింటారు, మళ్ళీ ఏదో ఒకటి అంటారు. ఇది బార్బిక్యూ అండి. బార్బిక్యూ కూడా వేస్తున్నా. జాతర బెర్రీ, దీన్ని ఎన్ని రకాలు అంటారో. దీన్ని జాతర బెర్రీ అంటారు, ఒక్కోసారి ఒకటి మర్చిపోయినా. ఇది వచ్చేసి నిమ్మకాయ రసం అండి. నిమ్మకాయ రసం కూడా 2 చెంచాలు వేస్తున్నా. అన్నీ ఉల్టా చెప్తానండి. 3 చెంచాలు వేసిన, అన్నీ ఉల్టా చెప్తున్నా. పని ఉండదు అనమాట. ఈరోజు మనుషులు వచ్చారు, ఎక్కువ చేసేటివి ఉన్నాయి వంటలు. అందుకని చెప్పేసి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ మాదిరి వీడియో తీసానండి. ఇది కేఎఫ్సీ కోసమని. దీన్ని ఇప్పుడు వెంటనే చేయనండి. ఈ మాది కలుపుకుందాం అంతా. దీన్ని ఇప్పుడు నేను వెంటనే చేయనండి. ఇది ఇంకా ఈ రోజంతా నానిచ్చేసి కుదిరితే రేపు, లేకపోతే ఈరోజు రాత్రి చేస్తాను. అందుకని కలిపెట్టేసుకుంటాను బాగా. ఈ నిమ్మకాయ రసము, కారం పొడి, ఈ తెల్లగడ్డ. నేను అల్లం వేయలేదండి. అల్లం పొడి కూడా వేసుకోవచ్చు, అది ఒక రోజు చేసి చూపించాను. ఈ మాదిరి అంతా కలిపి పెట్టుకోవాలన్నమాట. మనకి ఇంటి దగ్గర ఇట్లాంటివన్నీ మా యొక్క పల్లెల్లో అందుబాటు ఉండవు కాబట్టి ఇది వేసుకోకుండా ఏం కాదు. ఇది జాతర బెర్రీ వేసుకోకుండా కూడా ఏం కాదు. మిరియాల పొడి, కారం పొడి, ఉప్పు, తెల్లగడ్డ మాత్రం వేసుకోవాలండి. మనకు తెల్లగడ్డ ఇట్లా మసాలాలు ఉంటే కన్నా బాగుంటుంది కదా. అది తెల్లగడ్డ పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నేను ఫ్రెష్గా దంచి వేసాను తెల్లగడ్డ. ఇది ఈ మాదిరి అంతా బాగా కలిపేసి పెట్టేసుకుందాము. చూడండి అంతా కలిపెట్టేసినామండి. ఈ మాదిరి మనము కేఎఫ్సీ ఆడ అంగిట్లో ఆడ హోటల్లో కొనుక్కునే కూడా ఎంత టేస్ట్ ఉండదు, అంత టేస్ట్గా ఉంటుంది మనం చేసుకుంటే, ఇంట్లో చేసుకుంటే కన్నా. నాకు తెలిసి ఈ కేఎఫ్సీ తెలిసిన వాళ్ళు చేసుకోవాలనుకుంటే కన్నా ఇంట్లో చేసుకుంటేనే బాగా ఉంటుంది టేస్టు హోటల్లో కాడికి. ఇది ఇంకా దీన్ని మనము కప్పెట్టేద్దాం.
ఇది గస్తీర్ ఉంది కదండి, గస్తీర్తో మనము కప్పెట్టి పెట్టుకుందాము. నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. మా ఇంటి వాళ్ళని సన్నా తప్పుకోవాలని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అందరికీ చూసిన వాళ్ళు గల్ఫ్ దేశాలలో ఎంతోమంది 10 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో ఒక 4-5 లక్షల మంది చూసినా కూడా మాకు కూడా వేడినీళ్ళకి చల్లీలు తోడని మాకు సపోర్ట్ ఉంటుంది కదండి. గల్ఫ్ దేశంలో కష్టపడేది గల్ఫ్ దేశంలో కష్టపడే వాళ్ళకే తెలుస్తుందండి. ఎవరన్నా గల్ఫ్ దేశాలలో ఉండేవాళ్ళు సపోర్ట్ చేయండి అట్ట ప్లీజ్ అండి. ఇంకా దీన్ని మనము కప్పెట్టేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇంకా నేను ఇప్పుడే దీన్ని వెంటనే చేయనండి, కుదిరితే ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు చేస్తాను. ఈరోజు అయితే పని ఉండదు, ఒక్క మనిషి వచ్చినా కూడా 10 రకాలు చెప్తారు. ఇంకా చేయాలి కదా, తప్పదు కదా, వచ్చినప్పుడు చేయాలి కదా. సరే అండి, మనము కేఎఫ్సీకి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కోడి. నిన్న మసాలా అంతా వేసేసి నిన్న మధ్యాహ్నం బాగా కలిపి పెట్టేసాను అనమాట. దీన్ని బాగా ఉప్పు కారము అంతా పట్టేసింది దీనికి. ఇప్పుడు మనము దీన్ని ఎట్ట చేయాలో చెప్తాను చూడండి. అది గస్తీర్ మూత తీచ్చనే గమ్మలు ఇచ్చింది వాసన అంతా, మసాలా వాసన అంతా. మసాలా అంటే ఏం లేదు కదండి, తెల్లగడ్డ అవి మనం కారం పొడి వేసినాం కదా, తెల్లగడ్డ వాసన గమ్మలు ఇచ్చింది. ఇప్పుడు మనము కేఎఫ్సీలోకి ఫస్ట్ మనం పిండి రెడీ చేసి పెట్టుకుందాము. ఇది గోధుమ పిండి, నేను పాలపొడి అయిపోయింటే పాలపొడి డబ్బా కడుక్కొని దీంట్లో వేసి పెట్టుకున్నాను అనమాట. గోధుమ పిండి, మైదా పిండి. ఈ మాదిరి మనము గోధుమ పిండి వేసి పెట్టుకున్నాం కదా. ఇది వచ్చేసి సోపాన్ అండి. సోపాను మనము వేసుకుందాము దీంట్లోకి, మైదా పిండిలోకి. ఇది చెక్క పొడి అండి, చెక్క పొడి కూడా కొంచెం వేసుకుందాము. నేను కూడా గట్ట వేసానండి అందాజుగా, చెంచాతో వేయకుండా. ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉంటేనే సరిపోతుంది, ఎక్కువ కాకుండా. తక్కువైనా పర్వాలేదు సరి, కానీ ఎక్కువ కాకుండా చూసుకొని దీన్ని కలుపుకుందాం బాగా ఇట్లా ఈ మాదిరి. ఇది నా స్టైల్ కేఎఫ్సీ అండి. ఇంకా వేరే రకం కూడా కావాలని చేసి చూపించాను, 2-3 రకాలలో కేఎఫ్సీ. ఈ మాదిరి అంతా కలుపుకొని ఈ సోపాన్ వేసిందానా ఏమవుతుందంటే బాగా అక్కడక్కడ పలుకులు తగులుతా సేమ్ కేఎఫ్సీ లాగే బయట మనం ఎట్టుకుంటాం అట్లే వస్తుంది ఇది. ఆ మాదిరిగా చూడండి, ఈ మాదిరి అంతా పిసి పెట్టేసాం కదా. ఇది పక్కన ఉంది కదా. ఇప్పుడు మనము ఈ కోడిలోకి 2 కోడిగుడ్లు పగలగొట్టి వేసేసుకుందాము. రెండు కోడిగుడ్లు పగలగొట్టి వేసానండి. కోడిగుడ్లు నేను బయటే పెట్టుకుంటా, ఒక 5-6 కోడిగుడ్లు దాకా రోజు బయట పెడతానమాట. ఎందుకంటే చల్లగా ఉంటే కన్నా అది చిక్కి వచ్చేది దేంట్లో కలపాలన్నా కూడా, అందుకని చెప్పేసి ఈ మాదిరి మనం అంతా కలుపుకుందాము. దీన్ని కోడిగుడ్లు వేసేసాం కదా, దీన్ని కలుపుకుందాము. కోడిగుడ్లు వేయకుండా కూడా చేసుకోవచ్చు, అది నేను ఇంకొకసారి చూపించాను అనమాట. మీరు ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసి నాకు అండదండగా ఉంటాయండి, అన్నీ చేసి చూపించానండి. ఇక్కడ వంటలు ఎట్టడ చేసేది, నాకు చదువు రాకుండా కూడా ఈ వంటలు గుర్తుపెట్టుకొని చేసేది ఇవన్నీ. కలుపుకుందాం దీన్ని బాగా. చూడండి ఇదంతా మనం కలుపుకున్నాను కదా, అది ఈ మాదిరిగా. ఇంకా దీన్ని ఈ చేత్తో కలిపినాను కదా నేను, ఈ చేతిలోంచి ఈ పిండిలోకి వేసేసి దీన్ని ఈ చేతితో తెచ్చాను అనమాట. ఈ చెయ్యి మళ్ళీ తేమ అయితే మళ్ళీ పిండి అంతా రోత కలుసుకుంటూ ఉంటుంది ఈ మాదిరి. ఈ మాదిరి అన్నీ అద్దుకుండేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం ఇక్కడ పిండి కూడా వేసుకుందాము, మళ్ళీ ఈ ఉండే పిండి కూడా ఊడిపోకుండా. ఇవి పిక్కలు చూడండి,
నేను ఈ తోలు ఎగస్ట్రా ఉండించానండి. ఈ తోలు ఎందుకంటే మా ఇంట్లో నాతో పాటు పనిచేసే ఆమెకి ఇష్టము ఈ తోలు తినడము, అందుకని ఎగస్ట్రా ఉండించాను. అట్లా అన్నీ అద్దుకునేసి తర్వాత మీకు చూచానండి. చూడండి, ఈ మాదిరి అంతా మనము పిండిలో అద్దు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనెలో వేసేసుకుందాము. నూనె బాగా కాగిందండి. కాగిన తర్వాత మంట తగ్గించి పెట్టుకున్నాను. ఈ నూనె మధ్యాహ్నము నేను డోనట్ చేశాను అనమాట. ముందుగా నేను ఎగస్ట్రా వేసాను నూనె, ఎట్లా మళ్ళీ మనం కేప్స్ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఆ నూనెలోనే వేస్తానా. మనం కోడి నూనెలో వేసాం కదండి, కోడి కాలుతా ఉంటుంది కింతాకి కేప్సి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఉల్లగడ్డలు దీంట్లో వేసుకుందాం. కరెంటు పొయ్యిలో చూడండి గస్తీరు పెట్టినాను కింద. ఇంకా దీంట్లో ఉల్లగడ్డలు వేసుకొని కరెంటు పొయ్యిలో పెట్టేద్దాము. కేప్సి ఉన్నప్పుడు ఉల్లగడ్డలు ఉండాలి కదా. ఇట్లా వేసుకున్నాం కదండి, మనము నూనె వేసుకుందాం. సెంటు ఇది నాకు చాలా మంచిదయ్యింది. ఇది ఈ మాదిరి ఇట్లా కొడితే అంత లెక్కల. దీన్ని మనం కరెంట్ పొయ్యిలో పెట్టేద్దాము. చూడండి కేప్సి ఉడుకుతుంది నూనెలో. ఈ వేచనే వెంటనే కలబెట్టుకోకూడదండి, ఎందుకంటే ఇది తగులుకుంటుంది కదా, దీనికి అంత పిండి సోపాని అంత తగులుకుంది కదా, ఇది ఊడిపోతుంది అనమాట. బాగా కాలాలో పక్కగా. చూడండి నూనె అది పిండి వదిలిపోకుండా బాగా నూనెలో ఉడికినది కదా పిండి. ఇట్లా ఇంకా ఎంత కలబెట్టినా కూడా ఊడిపోదుగా పిండి. ఇది ఉడకనిద్దాం బాగా. రోజుసేపు తిప్పుకున్నాం కదా, ఇప్పుడే మనం దీన్ని కోడి ఉడకనిద్దాం. చూడండి రెడీ అయినాయండి, కాలిపోయినాయి ఇది బాగా. చూడండి ఈ మాదిరి ఎలా కాలేసినాయి చూడండి. ఇవన్నీ తీసేసుకొని దీంట్లో వేసుకుందాము. పేపర్ వేసుకున్నాం కదా, ఈ పేపర్లో పెట్టేసుకుంటే నూనె ఇక్కడ ఒక రవ్వ దిగించుకుంటుంది ఆ పేపరు. అన్నీ తీసేసుకుందామండి. చూడండి కేప్సి రెడీ అయిపోయింది. గిన్నెలో వేసేసుకున్నాం, గాజు గిన్నెలోకి. ఇప్పుడు వెంటనే తింటారు కాబట్టి ఇంకా దీంట్లో వేసేసిన. ఇప్పుడు ఇంకా ఉల్లగడ్డలు కూడా కాలిపోయినాయి కరెంటు పొయ్యిలో. ఉప్పు వేసుకుందాము దీంట్లో ఉల్లగడ్డలకి. కలిపోతాను. ఇంకా దీని ఇట్లా వేసేసి గిన్నెలోకి వేసేసుకుందాము. చూడండి మొత్తానికి రెడీ అయిపోయిందండి కేప్సి. ఇంతకాడికి బాగా ఆచారా అండి వాటర్లలో. దాంట్లో ఇంతే ఈ మాదిరి. బయట వచ్చేసి కరుంగమంట, లోపల మెత్తగా బల్లు ఉంటుంది తినడానికి. ఇంకా ఉల్లగడ్డలు అన్నీ ఇంకా రెడీ అయిపోయినాయి పెట్టేసాము ఈ మాదిరిగా. ఇంక ఎత్తకపోయేది ఆల్చము. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై